139 కీర్తన గ్రంథంలో 15, 16 వచనాలు మనం చూద్దాం. నేను రహస్యమందు పుట్టిన నాడని కిందని మరొక మాట రాస్తున్నాడు చూడండి. ఇది సైన్స్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పంచభూతాలలోనికి వచ్చేసాడు. ఇప్పుడు పదార్థంలోకి వచ్చాడు. భూమి పదార్థం, అది మెటీరియల్, మ్యాటర్. ఎర్త్ అనేది మ్యాటర్. అది ఈ మ్యాటర్ లో ఏం జరుగుతుందట? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. ఇదేంటండి? మానవ దేహం భూమి యొక్క అగాధ స్థలాలలో, ఏమండి, భూమి యొక్క అగాధ స్థలాల్లో విచిత్రంగా నిర్మింపబడిందా? నేలమంటితో నరును నిర్మించి అన్న పదం ఆదికాండం 2:7 వచనంలో చూశారు మీరు. అంతే, నేలమంటితో నరును నిర్మించి అన్న పదం మీరు చూశారే గాని ఈ నేల మట్టి అన్నది ఎక్కడి నుండి తీశాడు? నేలమంటి అనగానే మనం ఏమనుకుంటాం? మన కాళ్ళ కింద మట్టి తీసేసి వీళ్ళు బొమ్మను చేసేసాడు అనుకుంటారా? ఒక కుమ్మరవాడు గొయ్యి తీసేసి మట్టి తీసుకొచ్చి నానబెట్టి చట్రం మీద పెట్టి బొమ్మలు చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? నో. నేలమంటితో నరుని నిర్మించి అంటే ఎక్కడికి వెళ్ళాడట? మానవ దేహానికి సరిపోయే మట్టి కోసం దేవుడు ఎక్కడికి వెళ్ళాడో కింద చెప్తున్నాడు చూడండి. భూమి యొక్క అగాధ స్థలములలోకి వెళ్ళాడట. మానవ ఆకారమైన ఈ దేహానికి కావలసిన మట్టిని ఆ బొమ్మను చేయటానికి, ఆదాము బొమ్మను చేయటానికి ఈ మట్టి కొరకు దేవుడు ఎక్కడికి వెళ్ళాడట? భూమి యొక్క అగాధ స్థలములలోనికి వెళ్ళాడట. అక్కడే ఉందో. ఎక్కడికి వెళ్ళాడు? లోపలే ఉంది. శాస్త్రవేత్తలకు అర్థం కాని రోజులలో, శాస్త్రవేత్త అనేవాడు పుట్టని కాలంలో దేవుడు తాను సృజించిన భూమి గురించి అనేక రహస్యాలు చెబుతున్నాడు. బైబిల్కి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేవంటున్నారు చాలా మంది. చరిత్రపరమైనవి, శాస్త్రపరమైనవి, మానవునికి అందనంత ఎత్తులో దేవుని మాటలు ఉన్నాయని చెప్పడానికి పిడి సుందర 20వ శతాబ్దంలో పుట్టాడు. ఎందుకంటే బైబిల్ మత గ్రంథం అని చాలా మంది దాన్ని పక్క తోసేశారండి. నో, అది మత పుస్తకం కాదు, మహాజ్ఞాన గ్రంథం. మానవుడు సాష్టాంగ పడాలి అక్కడికి వచ్చేసరికి, బైబిల్ దగ్గరికి వచ్చేసరికి. అది ఒక మహాజ్ఞాన గ్రంథం అని మాత్రం మర్చిపోకండి మీరు. వెరీ గుడ్, బాగా వింటున్నారు. ఇప్పుడు భూమిని తవ్వుకుంటూ మీరు లోపలికి వెళితే ప్రతి 1000 అడుగులకి 16 డిగ్రీలు ఫారెన్హీట్ పెరుగుతుంది. నుయ్యులు దవ్వే వాళ్ళని వెళ్ళి అడగండి. గత కాలంలో బోర్లు రాకముందు మనం నుయ్యులు దవ్వించుకునేవారిని, బావులు దవ్వించుకునేవాళ్ళం. ఆ లోపలికి వెళుతుంటే వేడి పుట్టేస్తుంటుందండి. వేడి 1.5 మైళ్ళు, జాగ్రత్తగా వినండి, 1.5 మైళ్ళు భూమి లోపలికి మీరు తవ్వారనుకోండి, లోపలికి అక్కడ నీళ్లు మరుగుతుంటాయండి. సల వేడి. పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ అనేది మామూలు స్టవ్ మీద పెట్టేటప్పుడు నీళ్లు మరుగుతుంటా చూసారా? కొత్త మన ఆవిర్లు వస్తుంటాయి. 30 మైళ్ళు, బాగా వినాలి, 30 మైళ్ళు భూమి లోపలికి వెళ్తే అక్కడ నీళ్లు కాదు కదా, రాళ్లు కరిగిపోతుంటాయటండి. రాళ్లు 1.5 మైళ్ళు లోపలికి వెళ్తే నీళ్లు మరుగుతాయి. 30 మైళ్ళు లోపలికి వెళితే అక్కడ శిలలు కరిగిపోతుంటాయట. చూడండి, భూమి పైభాగం అంతా మనకి ఎలా కనిపిస్తుందండి? మొత్తం 4 వంతులలో 3 వంతులు నేలంతా కూడా సముద్రాలతో నిండిపోయింది. 1 వంతు నేల మాత్రమే ఆరిన నేల వచ్చింది. ఆరిన నేల మీదే దేశాలు, ప్రపంచం అంతా ఉందని మనకు తెలుసు. 3 వంతులు నీరుంటే మిగతా 6 నేల మీద అన్ని అరణ్యాలున్నాయి, ఎడారులున్నాయి. ఏమంటే సువిశాలమైనటువంటి గ్రహం. ఇక లోపల ఏముందో చూడండి. పైన పచ్చని మైదానాలు చూస్తున్నాం మనం, పైన సముద్రాలు చూస్తున్నాం మనం. లోపలి భాగానికి వెళ్ళేసరికి 30 మైళ్ళు మనం తవ్వుకుని లోపలికి వెళ్ళేసరికి కోడిగుడ్డులో సొన ఉంటా చూసారండి, సొన. అలాగా పైనంతా కోడిగుడ్డు, లోపల చందమం ఎలాగైతే కనబడుతుందో ఆ లోపల ఉన్నదంతా భగభగ మండుతున్న మట్టి అండి. అది మంటలు మరుగుతున్నాయి. నేల కరిగిపోతుంది. లోపల మరుగుతుంది చూడండి, మరిగిపోతుంది. లోపలంతా మరిగిపోతుంది. ఇప్పుడు బైబిల్ చూద్దామా? ఇప్పుడు సైన్స్ చూశారు. ఇప్పుడు మీరు సైన్స్ మొన్న చెప్పిందండి, నిన్నగాక మొన్న సైన్స్ చెప్పింది. దేవుడు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదన్న ప్రతి ఒక్కరూ బుద్ధి తెచ్చుకోవాలి. బైబిల్ దగ్గరికి రాగానే ప్రతి ఒక్కరూ బుద్ధి తెచ్చుకోవాలి. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేవుంటున్నారు బైబిల్కి. మహాజ్ఞాన గ్రంథం అది. 28వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనంలో ఏముంది? భూమి నుండి
ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును. భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును. భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును. ఏమండి, ప్రపంచంలో వెస్టర్న్ అండ్ యూరోపియన్ ఎంతో మంది సైంటిస్టులు ఈ రోజు ప్రపంచంలోకి వచ్చారు. ఒక్కడైనా బైబిల్లో ఇలా ఉందని ఏ క్రైస్తవ బోధకుడు మన ముందట తరాల్లో ఎవడైనా పుట్టాడండి? ఇందులో సైన్స్ లేదండి బైబిల్లో. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేదండి బైబిల్లో. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి బైబిల్లో. బైబిల్లో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మళ్ళా చదవండి అన్నమాట. భూమి నుండి ఆహారము పారుతున్న ఈ సెలయేర్లు మీరు చూశారర్రా. మీ పొలాలలోనికి పంట పొలాలను వదులు వస్తున్న సముద్రపు లేదా నదుల నీటిని చూశారర్రా. ఆకాశ వర్షాన్ని చూశారర్రా. కానీ దాని లోపలి భాగము మంటలతో మండిపోతుంది అంటున్నాడు. దాని లోపలి భాగము అగ్నిమయం. అగ్నిమయం, అగ్నిమయం. చూసారండి, ఆ లోపల నుంచి వచ్చేదే భూకంపం. తర్వాత అగ్ని పర్వతాలు పగిలిపోతాయని న్యూస్ విన్నారా మీరు? అదేనండి అవే. ఆ లోపలి మరుగుతున్న ఆ మట్టి బయటకు రావటానికి ప్రయత్నించినప్పుడు అది సముద్రం అయితే జపాన్కు వచ్చిన సునామీ, అది నేల అయితే అరణ్యాలు తగలబడిపోతున్న లావా పారుతున్న మట్టి. మానవ శరీరాన్ని తయారు చెయ్యటానికి అవసరమైన మట్టిని ఎక్కడి నుంచి తీసాడట? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిందండి మానవ శరీరాన్ని. అంటే దేవుని హస్తాలు ఆ లోపలికి వెళ్ళాయండి. దేవుని హస్తాలు సృష్టించిన సృష్టికర్త యొక్క హస్తాలు ఆ మంటలలోనికి వెళ్ళి అక్కడ నుండి మట్టిని తీశాడండి. నేల మంటితో నరుని నిర్మించనే మాట మీరెక్కడ చదివారు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చదివారు. నేలలో ఎక్కడ నుండి మట్టిని తీశాడనేసరికి కీర్తనల గ్రంథానికి రావాలండి. అందుకే బైబిలులోని 66 పుస్తకాలలో ఏదో ఒక పుస్తకం మీద నీకు జ్ఞానం ఉంటే సరిపోదు. 66 పుస్తకాలలో ఏమి వ్రాయబడిందో ఆ మహాజ్ఞానం నీకు రావాలి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కట్టామండి. మనిషికి కావలసిన దేహానికి అవసరమైన మట్టిని అగాధ స్థలములలో మండుతూ మరుగుతున్న మట్టిని తీసేటండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియులారా. జిగట మన్నుగా ఉన్న నన్ను లోన మండి మరిగి బంకగా మారిపోయింది. జిగురుగా మంటల్లో కరిగిపోయి పారుతున్న లావాన్ని చూశారు మీరు కళ్ళారా. లావాన్ని చూశారండి. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు తండ్రి. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసావు బొమ్మను చేయటానికి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టుగా ఈ బంక మట్టిని మరిగే మట్టిని తీసి నన్ను పేరబెట్టితివి కదా. నిజంగా మానవ ఆకార నిర్మాణం రహస్యం అంటది. కానీ నిజంగా మానవ ఆ లోపల ఆకారాల్లోనికి వెళితే దేహంలోకి ఎప్పుడైతే జీవవాయువును ప్రవేశపెట్టాడో గుండె కొట్టుకోవటం ప్రారంభించిందంటే లాప్ టాప్ అని. నీ దేహానికి వాడిన మట్టి దేవుడు అగాధ స్థలములలో నుండి తీసిన మట్టి. ఇది రహస్యం కాదా? ఇది మానవ జాతికి తెలియనిది కాదా? ఇది మానవ శాస్త్రాలలో కనిపించినది కాదా? మీరు చెప్పండి. మతం అనే మత్తు పూస్తున్నారా అండి? నేనేమైనా మతం అనే మత్తులో మిమ్మల్ని ముంచుతున్నానా అండి? చెప్పండి. మతం కాదండి ఇది. యేసు బోధించింది మతం కాదండి, మార్గం. నేనే మార్గం. ఆ మార్గంలో శాస్త్రాలను మించిన జ్ఞానం ఉందండి ఆయన మాటల్లో శాస్త్రానికి మించిన జ్ఞానం ఉందండి. 64వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం చూడండి ప్రియులారా. మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమంతా నీ చేతి పని అయి ఉన్నాము తండ్రి. మేమందరము నీ చేతి పని తండ్రి అంటున్నాడు. వండర్ఫుల్ కదండి. దేవుడు చేసిన బొమ్మవు నువ్వు. నీ బొమ్మనే దేవుడు భూమి అగాధ స్థలములలోనికి వెళ్ళి తీసుకొచ్చి
ఈ అందమైన ఆకృతిని నీకు నిర్మించి ఎక్కడ ఏవి ఉండాలో చెప్పాడు, ఎక్కడ అంతరింద్రియాలు ఉండాలో చేశాడు, ఎక్కడ బాహ్యేంద్రియాలు ఉండాలో చేశాడు, ఒక అపురూపమైన బొమ్మను చేశాడు.